మనిషి చరిత్రను గమనిస్తే మనకు వింతైనటువంటి అలవాటు ఉంది. మనం ఇప్పుడు ఒకరితో ఒకరు కలవాలని, అందరితో కలిసి ఏదో ఒకటి సాధించాలని తహతహలాడుతూ ఉంటాం. అవునా? అది ఒక చిన్న వాట్సాప్ గ్రూప్ దగ్గర నుండి దేశాల మధ్య జరిగే ఒప్పందాల వరకు యూనిటీ అనేది మన బలంగా కనబడుతుంది. కానీ ఒక్కసారి ఆలోచించండి, మనమందరం కలిసి ఒకేలా ఆలోచించడం మొదలు పెడితే అది విజయమా లేక ప్రమాదమా? ఒకవేళ ప్రపంచంలోని 800 కోట్ల మంది మనుషులు ఒకే భాషలో, ఒకే ఆలోచనతో, ఒకే లక్ష్యంతో ముందుకు వెళితే ఏమవుతుంది? అది అద్భుతమైనటువంటి స్వర్గాన్ని నిర్మిస్తుందా లేక మనల్ని సర్వనాశనం చేస్తుందా? చరిత్రలో ఒకప్పుడు సరిగ్గా ఇలాంటిదే జరిగింది. కొన్ని వేల సంవత్సరాల క్రితం మనుషులందరూ కలిసి ఒక సాహసాన్ని చేశారు. అది విఫలమైంది. కానీ ఇప్పుడు ఈ 21వ శతాబ్దంలో మనం మళ్ళీ అదే సాహసాన్ని చేస్తున్నామా అన్నట్లుగా మనకు అనిపిస్తుంది. అప్పట్లో వాళ్ళు వాడింది ఇటుకలు, ఇప్పుడు మనం వాడుతున్నది ఏఐ అనగా కృత్రిమ మేధస్సు. ఈ రెండింటికి అసలు సంబంధం ఏంటి? బబులోను కాలం నాటి ఆ గోపురానికి, నేటి ఇంటర్నెట్ యుగానికి మధ్య ఉన్న ఆ భయంకరమైనటువంటి పోలిక ఏంటి? ఈరోజు మనం ఈ రహస్యాన్ని విప్పుదాం. ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నేను మీ డానియల్, మీరు చూస్తున్నారు బైబిల్ అన్నోన్ ఫ్యాక్ట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మన పాత నిబంధన గ్రంథంలోని ఆదికాండం 11వ అధ్యాయానికి వెళదాం. ప్రళయం తర్వాత నోవాహు సంతతి వారు షీనారు మైదానమందు స్థిరపడ్డారు. అప్పటికి ప్రపంచమంతటా ఒకే భాష, ఒకే పలుకు ఉండేది. ఎందుకంటే వారందరూ నోవాహు యొక్క కుటుంబ సభ్యులు. అందరూ ఒకరి మాట ఒకరు అర్థం చేసుకునేవారు. వాళ్ళు ఏమనుకున్నారో తెలుసా? మనం ఒక పట్టణాన్ని, ఆకాశాన్ని తాకేటువంటి ఒక గోపురాన్ని కట్టుకుందాం, మన పేరు ప్రఖ్యాతలను పెంచుకుందామని. ఇక్కడ కొన్ని విషయాలు మనం గమనించాలి. మొట్టమొదటిది ఐక్యత. వాళ్ళ మధ్య ఎలాంటి గొడవలు లేవు, అందరూ ఒకటే గోల్ పెట్టుకున్నారు. రెండవది టెక్నాలజీ, అది సాంకేతికత. అప్పట్లో వాళ్ళు రాళ్లకు బదులుగా ఇటుకలను, సున్నానికి బదులుగా కీలును వాడారు. అంటే మనిషి తన సొంత తెలివితేటలతో క్రొత్త వస్తువులను సృష్టించడం మొదలుపెట్టాడు. చాలామంది అంటారు, అందరూ కలిసి గోపురం కడితే దేవునికి కోపం ఎందుకు అని. కానీ మీరు లోతుగా పరిశీలిస్తే అక్కడ ఉన్నది ఐక్యత కాదు, అది దేవునితో సంబంధం లేని అహంకారం. వాళ్ళు దేవుని యొక్క మహిమ కోసం కాదు, తమ పేరు ప్రఖ్యాతల కోసం ఆ గోపురాన్ని కట్టారు. ఆకాశాన్ని తాకడం అంటే మేము దేవుడి స్థాయికి చేరుకున్నామని చెప్పుకోవడం. పురావస్తు శాస్త్రవేత్తలు మెసొపొటేమియాలో జిగ్గురాట్ అనేటువంటి కట్టడాలను కనుగొన్నారు. ఇవి బాబేలు గోపురానికి నమూనాలుగా భావిస్తారు. ఇవి కేవలం భవనాలు కావు, ఇవి మనిషి తన సొంత శక్తితో పరలోకాన్ని చేరుకోవాలని చేసిన ప్రయత్నం. ఫలితంగా దేవుడు వారి భాషలను తారుమారు చేశాడు. ఐక్యత కాస్త అశాంతిగా మారింది. మనుషులు విడిపోయారు. ఈ బాబేలు గోపురం గురించి నేను చేసినటువంటి వీడియో చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. శాస్త్రవేత్తల యొక్క త్రవ్వకాలలో ఈ బాబేలు గోపురం యొక్క ఆనవాళ్లను గురించి నేను చేసినటువంటి ఆ వీడియోను పైన ఐకార్డ్స్లో ఇస్తున్నాను. ఇప్పుడు మన కాలానికి వద్దాం. బబులోనులో నివసిస్తున్నటువంటి ప్రజలు వివిధ భాషలుగా విడిపోయారు. ఇప్పుడు ఏఐ కూడా ఏం చేస్తుందో తెలుసా? ఆ విడిపోయినటువంటి భాషలను మళ్ళీ కలుపుతుంది. అంటే భాష అడ్డంకులనేవి మాయం చేస్తుంది. ఈరోజు గూగుల్ ట్రాన్స్లేట్ లేదా మెటా వారి యొక్క కొత్త ఏఐ టూల్ ద్వారా మీరు తెలుగులో మాట్లాడితే అది అవతల వారికి వారి క్రొత్త భాషలో వినిపిస్తుంది. అంటే బబులోనులో దేవుడు ఏదైతే అడ్డంకిని సృష్టించాడో, టెక్నాలజీ ద్వారా మనిషి ఆ అడ్డంకిని తొలగిస్తున్నాడు. రెండు ఒకే ప్రపంచం, గ్లోబల్ విలేజ్. ఇంటర్నెట్ ద్వారా ఇప్పుడు ప్రపంచమంతా ఒకే వేదిక మీదకు వచ్చింది. మనం మళ్ళీ ఒకే భాష అంటే డిజిటల్ లాంగ్వేజ్ వైపు వెళుతున్నాం. ఇప్పుడు మీరు ఏ వీడియో చూడాలి అన్నా చాలా ఈజీ. చైనా వీడియో, రష్యా వీడియో, ఇలా ఏదైనా సరే మీ యొక్క సొంత భాషలోనికి మార్చి చూడొచ్చు. ఏఐ ఇప్పుడు మనిషిలా ఆలోచిస్తుంది, మనిషిలా రాస్తూ ఉంది, మనిషిలా బొమ్మలు గీస్తుంది. ఇప్పుడు మనిషి ఏమంటున్నాడో తెలుసా? మాకు దేవుడు అక్కరలేదు, మా దగ్గర డేటా ఉంది, మా దగ్గర ఏఐ ఉంది, మేము మరణాన్ని కూడా జయించగలమని యువల్ నోవా హరారీ వంటి మేధావులు తమ హోమోడ్యూస్ అనేటువంటి పుస్తకంలో సరిగ్గా ఇదే రాశారు. మనిషి దేవుడుగా మారుతున్నాడు అని. అంటే మళ్ళీ మనం ఆకాశాన్ని తాకేటువంటి గోపురాన్ని కడుతున్నాం. కానీ ఈసారి అది ఇటుకలతో కాదు, అది సిలికాన్ చిప్స్తో మరియు ఆల్గారిథమ్స్తో. అప్పుడు మన పేరు ప్రఖ్యాతలు అని అన్నారు, ఇప్పుడు టెక్నాలజీ సర్వస్వం అంటున్నారు. మనిషి తన శక్తి మీద అతిగా ఆధారపడుతూ ఉన్నాడు. బబులోనులో అందరూ ఒకే నాయకత్వంలో ఉండాలని చూశారు. ఇప్పుడు ఏఐ ద్వారా కూడా ప్రపంచాన్ని ఒకే గొడుగు కిందకు తెచ్చే ప్రయత్నమూ జరుగుతుంది. బబులోనులో భాషలు మారినప్పుడు కేవలం కమ్యూనికేషనే ఆగింది. కానీ ఇప్పుడు ఏఐ ద్వారా ఐక్యత వస్తే మన వ్యక్తిగత స్వేచ్ఛ అంటే ప్రైవసీ కూడా మాయమైపోతుంది. మన ఆలోచనలను కూడా ఒక మిషన్ నియంత్రిస్తుంది.
మనిషి దేవుడు అవ్వాలని ప్రయత్నించి చివరికి తాను తయారు చేసినటువంటి మిషన్కే బానిసయ్యే ప్రమాదం ఉంది. బబులోన్ అనేటువంటి పదానికి అర్థం తెలుసా? దాని వెనుక చాలా పెద్ద చరిత్ర ఉంది. ప్రాచీన అక్కాడియన్ భాషలో దీనిని బాబ్ ఇల్లు అని పిలిచేవారు. అంటే దేవుని ద్వారము అని అర్థం. అంటే మనుషులు ఏమనుకున్నారు అంటే తాము కట్టేటువంటి గోపురం ద్వారా దేవుని దగ్గరికి వెళ్లే ద్వారాన్ని నిర్మిస్తున్నాము అని వాళ్ళు గర్వముగా చెప్పుకున్నారు. కానీ బైబిల్ రాసినటువంటి హెబ్రీ భాషలోనికి వచ్చేసరికి దేవుడు ఆ పదాన్ని మార్చేశాడు. హెబ్రీలో దాన్ని బాబెల్ అంటే గందరగోళం అని అర్థం. అంటే మనుషులు దేవుడి దగ్గరికి వెళ్లే ద్వారం అనుకున్నది కాస్త దేవుని దృష్టిలో అది ఒక పెద్ద గందరగోళంగా మారిపోయింది. ఎందుకంటే దేవుడు అక్కడ వారి భాషలను తారుమారు చేశాడు. ఒకరు ఇటుక అంటే ఇంకొకరు నీళ్లు తెచ్చేవారు. ఒకరి మాట ఒకరికి అర్థం కాక ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ చివరికి ఆ పని ఆపేసి ప్రపంచమంతా కూడా విడిపోయారు. ఆదికాండంలో జరిగినటువంటి ఆ గందరగోళం కేవలం భాషలకు సంబంధించింది. కానీ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? ఈరోజు మన దగ్గర టెక్నాలజీ ఉంది, ఏఐ ఉంది, ఇన్స్టంట్ ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి. ఈరోజు ఒక జపనీస్ వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడో మనకు వెంటనే అర్థమైపోతుంది. అంటే భాషాపరమైన గందరగోళాన్ని మనిషి దాదాపు జయించేశాడు. కానీ నా ప్రశ్న ఏంటంటే భాష అర్థమవుతుంది సరే, మరి మనిషి అంతర్గతంగా ప్రశాంతంగా ఉన్నాడా అని? మరి లేడు కదా. గమనించండి, అప్పట్లో సమస్య భాషలో ఉంది, కానీ ఇప్పుడు సమస్య అర్థంలో ఉంది. అంటే మాటలు అర్థమవుతున్నాయి కానీ ఆ మాటల వెనుకున్నటువంటి సత్యం మాత్రం అర్థం కావడం లేదు. ఈ ఏఐ దేవుడా లేదా దేవుడిని రీప్లేస్ చేయగలదా అనేటువంటి వీడియోను కూడా మీరు చూడండి. దానిలో అనేకమైనటువంటి విషయాలను చర్చించడం జరిగింది. దీనినే మనం ఆధునిక బబులోన్ అని అనవచ్చు. మనం ఇప్పుడు సమాచార యుగంలో ఉన్నాం, కానీ సత్యం విషయంలో మాత్రం ఇంకా గందరగోళంలోనే ఉన్నాం. బైబిల్లో ప్రకటన గ్రంథంలో ఒక పదం వినిపిస్తుంది, అదే మహాబబులోను, మిస్టరీ బ్యాబిలోన్ అనేటువంటి మాట చూస్తాం. ఇది కేవలం ఒక నగరం గురించి చెబుతున్నది కాదు, ఇది ఒక అస్తవ్యస్తమైన వ్యవస్థ గురించి చెబుతుంది. ఇది ఒక ఆధ్యాత్మికమైనటువంటి గందరగోళ స్థితి గురించి చెబుతుంది. ఒకసారి ప్రపంచాన్ని చూడండి, ఎంతో జ్ఞానం ఉంది, ఎంతో సైన్స్ పెరిగింది, కానీ నిజమైన దేవుడు ఎవరు, మనం ఎక్కడి నుండి వచ్చాం, చనిపోయాక ఎక్కడికి వెళతామనే ప్రాథమిక ప్రశ్నల దగ్గరకు వచ్చేసరికి మళ్ళీ ఆ బాబేలు కాలం నాటి గందరగోళమే ఇక్కడ కనిపిస్తుంది. వేల రకాలైనటువంటి మతాలు, లక్షల రకాల అభిప్రాయాలు, ఒకరు చెప్పేది ఇంకొకరికి అర్థం కాదు. మరింత బాధాకరమైనటువంటి విషయం ఏంటో తెలుసా? ఈ గందరగోళం కేవలం బయట ప్రపంచంలోనే కాదు, క్రైస్తవ ప్రపంచంలో కూడా కనిపిస్తుంది. ఒకే బైబిల్, ఒకే దేవుడు, కానీ వేల రకాలైనటువంటి సిద్ధాంతాలు, అభిప్రాయ భేదాలు. ఒకరు చెప్పే అర్థం ఇంకొకరు ఒప్పుకోరు. ఇదంతా దేనికి సంకేతమో తెలుసా? మనం మళ్ళీ ఆ బాబేలు స్థితిలోనికి వచ్చేసాం. అంటే జ్ఞానం పెరిగింది కానీ దైవికమైనటువంటి బయలుపాటు తగ్గిపోయింది. సామాజిక శాస్త్రవేత్తలు ఏమంటున్నారు అంటే ఇంటర్నెట్ మనల్ని కలుపుతుంది, కానీ మన మనస్సుల్ని విడదీస్తుంది కూడా అదే. దీనినే ఈకో ఛాంబర్స్ అని అంటాం. అంటే మనకి ఏది నచ్చుతుందో అదే వింటాం. అది సత్యమా కాదా అనేది మనకు అనవసరం. అపవాది చేస్తున్నటువంటి అతిపెద్ద కుట్ర కూడా ఇదే. మనిషిని సమాచారంతో ముంచెత్తి సత్యాన్ని కనబడకుండా చేయడం. మనిషి ఏమనుకుంటున్నాడు అంటే తాను ఏదో గొప్పగా సాధించేస్తున్నాను అని, అద్భుతమైనటువంటి అభివృద్ధి వైపు వెళుతున్నానని మురిసిపోతూ ఉన్నాడు. కానీ నిజం చెప్పాలి అంటే మనకు తెలియకుండానే మళ్ళీ ఆ పాత బబులోను రాజ్యంలోనికి మనం వెళ్ళిపోతూ ఉన్నాం. అప్పట్లో వాళ్ళు ఇటుకలతో ఆ రాజ్యాన్ని కడితే ఇప్పుడు మనం టెక్నాలజీతో కడుతున్నాం. అందరూ దీనిని ప్రగతి అనుకుంటున్నారు, కానీ ఆధ్యాత్మికంగా చూస్తే ఇది ఒక మహా గందరగోళ పరిస్థితి. దీనికి ఒక ప్రాక్టికల్ ఉదాహరణ చూద్దాం. ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందో గమనించారా? చనిపోయిన వ్యక్తులు మళ్ళీ బ్రతికి వచ్చి మనతో మాట్లాడుతున్నట్లు వీడియోలు సృష్టిస్తుంది. ఎప్పుడో చనిపోయిన ఒక గాయకుడు ఇప్పుడు కొత్త పాట పాడుతున్నట్లు మనం వింటున్నాం. ఒక వ్యక్తి సింహం మీద స్వారీ చేస్తున్నట్లు, జంతువులు మనుషుల్లా మాట్లాడుతున్నట్లు, అసాధ్యమైన పనులన్నీ సుసాధ్యం అన్నట్లుగా చూపిస్తూ ఉంది. ఇవన్నీ చూస్తుంటే మనకేమనిపిస్తుంది? అసలు ఏది నిజం, ఏది అబద్ధం, ఏది ఒరిజినల్, ఏది డూప్లికేట్ అనేది అర్థం కానంత గందరగోళంలోనికి ఈరోజు మనం వెళ్ళిపోయాం. ఏది నిజమరా నాయన అని తలపట్టుకుని కూర్చున్నాం కదా. సరిగ్గా ఇదే ఆ బబులోను గందరగోళం. ఈ సమస్య కేవలం టెక్నాలజీలోనే లేదు, ఇది మన ఆత్మీయ స్థితిలో కూడా ప్రవేశించింది. ఈరోజు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే రకరకాలైనటువంటి బోధలు, రకరకాలైనటువంటి వ్యక్తులు, ఎవరు నిజమైన దైవ సేవకుడో, ఎవరు నిజమైనటువంటి సంఘమో, ఏది సత్యమైన వాక్యమో అర్థం కాక సామాన్య విశ్వాసులు కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. దీనికి తోడు జీవితంలో భయం. నేను చేస్తున్న ఈ జాబ్ రేపు ఉంటుందా? నా ఉద్యోగాన్ని లాగేసుకుంటుందా? నా భవిష్యత్తు ఏంటి అనే ఒక రకమైనటువంటి అస్థిరతలో మనిషి బ్రతుకుతూ ఉన్నాడు. దీనినే ఇన్సెక్యూరిటీ అని అంటాం. ప్రపంచమంతా కూడా ఇలాంటి గందరగోళంలో ఒక అయోమయంలో ఉన్నప్పుడే సాతాను తన అసలైన ఎత్తుగడను వేస్తాడు.
ఈ గందరగోళం నుండి మమ్మల్ని ఎవరైనా కాపాడతారా అని లోకం ఎదురు చూస్తున్నటువంటి సమయంలో అపవాది ఒక అబద్ధపు రక్షకుడిని ప్రపంచానికి పరిచయం చేస్తాడు. ఆ క్రీస్తు విరోధి వచ్చి, నేను మీకు శాంతిని ఇస్తాను, నేను మీ సమస్యలన్నింటినీ తీరుస్తానని అబద్ధపు వాగ్దానాలు చేస్తాడు. ఈ గందరగోళం వల్ల నిజం ఏదో తెలియని స్థితిలో ఉన్న లోకం అతనే నిజమైనటువంటి మెస్సయ్యని నమ్మి మోసపోతుంది. దీనంతటికీ కూడా కారణం ఒకటే, దేవునితో సరైన సంబంధం లేకపోవడం. మనం టెక్నాలజీ మీద పెట్టినటువంటి శ్రద్ధ దేవుని యొక్క వాక్యం మీద పెట్టకపోవడమే ఈ గందరగోళానికి మూలం. అందుకే దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది, మనం అన్ని విషయాల్లో జ్ఞానంగా ఉండాలి, సమయాన్ని పోనివ్వక సద్వినియోగం చేసుకోవాలి. హోషే గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనాన్ని చూడండి. నా ప్రజలు జ్ఞానము లేని వారే నశించుచున్నారు. లోక జ్ఞానం అనగా ఏఐ, సైన్స్ మనకు ఉండవచ్చు, కానీ దైవిక జ్ఞానం లేకపోతే మనం ఈ గందరగోళంలో కొట్టుకుపోతాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15 నుంచి 17 వచనాల్లో కూడా, దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, అవివేకుల వలె కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకునడని రాయబడి ఉంది. ఇప్పుడు మన ముందున్నటువంటి రోజులు ఎలాంటివి అంటే, దేవుని యొక్క వాక్య ప్రకారం దినములు చెడ్డవి. ఈ చెడ్డ దినాలలో మన దృష్టి ఈ గందరగోళ పరిస్థితి నుండి విడిపించే దేవుని మీద ఉండాలి. అపవాది ఎల్లప్పుడూ వాడి పని మీద ఉన్నాడన్న విషయాన్ని మనం గమనించాలి. వాడి దివారాత్రులు వాడి పనిలోనే ఉన్నాడు. లోకాన్ని హింసించే సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. వాడి రాజ్యానికి కావలసిన ప్రతి ఇటుకను ఒక్కొక్కటిగా కట్టుకుంటూ వెళుతున్నాడు. అందుకే మనం మెలకువ కలిగి జీవిస్తూ ఈ లోక పరిస్థితిని గమనిస్తూ మనం సిద్ధపడాలి, ఇతరులను సిద్ధపడమని హెచ్చరించాలి. ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.